హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సెప్టెంబర్ 1 వాగ్దాన సందేశ ప్రభుబల్ల ఆరాధన పునరుద్ధాన ఆరాధనలో సమకూర్చబడిన నా దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులు ఊపుతూ హల్లెలూయా. మంచిది. మనకు తెలుసు మొదటి వారము అని అంటే మనం కాస్త బూస్టప్గా ఉండాలి. మనకు తెలుసు వాగ్దానం కాబట్టి. యెషయా ప్రవచన పుస్తకం యెషయా ప్రవచన పుస్తకం 46వ అధ్యాయం 11లో ఒక మాట ఉంటుంది. అది నేను చదువుతాను, మీరు చూసి టిక్ చేసుకోండి. యెషయా ప్రవచన పుస్తకం ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 46 verse 11 46:11లో ఒక మాట ఉంటుంది. అది మాత్రమే మీరు టిక్ చేసుకోండి. చివరి 2 లైన్ల నుండి రెండవది. నేను చెప్పి ఉన్నాను, నేను దానిని నెరవేర్చేదను. కొట్టు గట్టిగా, కొట్టు జీవంగా, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. ఆయన చెప్పి, ఆయన మీ జీవితంలో చెప్పిన ప్రతీది నెరవేర్చబోతున్నారు. ఈ మాసములో నెరవేర్చుదురుగాక, నెరవేర్చుదురుగాక, నెరవేర్చుదురుగాక. చెప్పు గట్టిగా. చూడండి, నా వైపు చూసి కొద్ది మాటలు వినండి. నాడిలో నరములాడే నరజాతి వారి వారి పరిస్థితులను బట్టి ఎన్నో చెప్తుంటారు. ఏంటో చెప్పండి, అది ఆ సాగదీంది, అది ఎన్నో చెప్తుంటారు. చెప్పండి. అబ్బే సాగలేదు, ముందే చెప్పా సాగదీయమని. గట్టిగా ఎన్నో చెప్తుంటారు. ఏమండి, అన్నీ చేస్తారా అని అంటే కొంతమంది కొన్నే చేస్తారు, కొంతమంది అసలు చేయరు. ఏమండి, నాడిలో నరములాడే నరుడు సంపూర్తిగా తాను చెప్పినది ఏది కూడా చేయలేడు, నిలబడలేడు దాని మీద. అంతెందుకండి, మనకి బాగా సుపరిచయం పెళ్ళి జరిగేటప్పుడు దుఃఖములో ఆనందములో, రోగములో ఆరోగ్యములో, బాధలో సంతోషములో, ఏమండి, నా జీవిత భాగస్వామిగా చేసుకుంటూ ఉన్న ఇతనిని ఈమెని నేను ఎప్పటికీ ఎడబాయను అని అంటాడు. లేదా వాటన్నిటిలో తోడుగా ఉంటాను అని అంటారు ఆమె, అతడు. మనం చూస్తుంటాం మన మీ దేవుని ప్రజల కుటుంబాలలో అయినా కూడా కొన్ని సందర్భాలలో జీవితాంతము వరకు దుఃఖములో, మన దుఃఖములో పాల్గొనగలిగిన తోటి సమభాగస్వామిగా వారు ఉండగలుగుతున్నారా అని అంటే మీకే తెలియాలి. మనకంటే తెలియదు కదండి, మాకు మీకే తెలియాలి. కొందరు ఉంటారు, మంచిది, అన్నిట్లో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నేను ఏమి దాచను హృదయంలో, స్వీటీ అని అంటాడు. ఏమండి, స్వీటీకి స్వీట్ తినిపిస్తానే ఉంటాడు కానీ ఒక్క విషయం కూడా చెప్పడం. నమ్మకంగా ఉన్నట్లా, నమ్మకంగా లేనట్లా, గట్టిగా వినపట్ల. ఏమండి, మాట ఇస్తున్నారు, ఆ మాటను నెరవేర్చుకుంటున్నారా? ఇంకా మనకు బాగా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన అంటే ఒక వర్గం. ఏంటి ఆ వర్గము అని అంటే రాజకీయ వర్గం. ఏంటి చెప్పాలి, మనకు తెలుసు కదా, కొట్టిన పిండి కదా. ఏమండి, ఎలక్షన్స్కి ముందు ఒక మాట ఉంటుంది. రాజకీయ వర్గం, ఆ తెగ అంతే, ఆ జాతి అంతే.
ఏమండి, కుక్కతోక వంకర అన్నట్లు ఆ జాతి అంతే. ఒక పేరు, ఒక పార్టీ కాదు, అది జాతి అంతే. ఇంకా అది ఏ పార్టీ అయినా, ఏ పేరైనా ఎలక్షన్స్కు ముందు మాట ఇస్తారు. ఏమిస్తారు? చెప్పాలి మాట ఇస్తారు. ఆ మాట నెరవేరుస్తారా అనంటే అది నెరవేరేంత వరకు కూడా అనుమానమే. అది నెరవేర్చేది సంపూర్తిగా నెరవేరుస్తారా అని అంటే అనుమానమే, చెప్పలేము. ఏమండి, మన మనుగడలో ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా ఎన్నో రకాల, కొంతమంది అప్పులు ఇస్తానంటారు, మాట ఇస్తారు, నెరవేర్చుకోలేరు. కొంతమంది సహాయం చేస్తానంటారు, నెరవేర్చుకోలేరు. అంతెందుకండి, కొంతమంది మందిరానికే ఇస్తాను, ఏదో చెప్పాలనుకున్నాను నేను, మళ్ళీ మర్చిపోయే దాని గురించి. సరే, కట్ చేసి చెప్తాను. అది సరే, ఇదిగో ఈ మాట మీద చేయి పెట్టి, యేసయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో. యేసయ్య చెప్పి దానిని నెరవేర్చాలనుకుంటున్నాడు మీ జీవితంలో. చేయబెట్టు, కుడి చేయబెట్టు ఆ మాట మీద. నేను చెప్పి ఉన్నాను. 2 కళ్ళు మూసుకో, ఒక్క 10 సెకండ్లు. ఆయన చెప్పబోతున్నాడు ఈరోజు ప్రవచనాత్మకంగా. ఆయన చెప్పబోతున్నాడు, తన సేవకుని ప్రేరేపించి చెప్పబోతున్నాడు. ఏదో నీ గుండె గుడిలో దాగి ఉన్న ప్రతి విషయం బయలుపరచబోతున్నాడు. ఆయన నీ అవసరములు నీతో చెప్పబోతున్నాడు, చెప్పి దానిని నెరవేర్చబోతున్నాడు. అదొక్క 10 సెకండ్లు. యేసయ్యా, ఈ వాగ్దానం నాలో నెరవేర్చేసయ్యా, ఈ వాగ్దానం నాలో నెరవేర్చు. చిన్న ప్రార్థన. ప్రభువా స్తోత్రం, కృపచూపు. ఆమేన్. సర్వశక్తి కలిగిన ప్రభు ఆయన చెప్పిన ప్రతి విషయం మీ జీవితాల్లో నెరవేర్చుదురుగాక. స్తోత్రం చెప్పండి. ఇందాక అక్కడ ఆగింది కదా మెసేజ్. అక్కడెక్కడ అంటే చాలామంది మందిరానికి ఇస్తాను అని మాట ఇస్తారు. ఏమిస్తారు? చెప్పాలి. మాట ఇస్తారు, కానీ అది నెరవేరుస్తారా? చెప్పలేం. చాలా మంది విషయాల్లో చెప్పలేం. కానీ ఇదిగో ఇప్పుడు నేను ప్రకటిస్తున్న మన యేసయ్య, సవాలుగా తీసుకోండి. గుండె ధైర్యముతో సవాలుగా తీసుకోండి ఈ విషయాలు. నేను ప్రకటిస్తున్న, మనం ఆరాధిస్తున్న మన యేసయ్య ఒక మాట ఇచ్చాడు అనంటే అది నెరవేర్చకుండా విడువడో. చెప్పు గట్టిగా. అదే ఉంటుంది. గట్టిగా స్వరం అయితే చదవండి. ఆదికాండం 28:15 చివరి మాట. గట్టిగా 28:15 చివరి మాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. కొట్టు గట్టిగా. ఉజ్జీవం ఉండాలి ఈరోజు. ఇంకా మీరు ఇంకా ఎక్కడ తగ్గకూడదు. అక్కడ కొట్టు. ఆయన నీతో చెప్పిన ప్రతిదీ నెరవేర్చే వరకు నిన్ను విడువడు. తోడై ఉంటాడా? నాతో రాగలుగుతాడా? నేను చెప్పేది వినగలుగుతాడా? అసలు నేను అర్హుణ్ణేనా? నేను పాత్రునేనా? నేను యోగ్యునేనా? నా కుటుంబం ఏ పాటిది? ఏదో సేవకుల ద్వారా ఏదో వాగ్దానమట, ఏదో వాక్యమట, ఏదో ఆశీర్వాదమట, ఏదో సేవకుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అంటున్నాడు. ఇది జరుగుతుందా? ఇది అవుతుందా? ఇది నెరవేరుతుందా? మనకు బాగా తెలుసు ఆ సాడ్ మూమెంట్. యాకోబు విషయములో ఒంటరిగా కేవలం చేతి కర్రతో నది దాటి అవతల అడుగు పెట్టి, అప్పుడే యాకోబు జీవితంలో సూర్యుడు అస్తమించిన పరిస్థితులు. అప్పటి వరకు వెలిగిన సూర్యుడు, అప్పటి వరకు దారి చూపిన సూర్యుడు, అప్పటి వరకు నేనున్నాననే భరోసానిచ్చిన సూర్యుడు అస్తమించిన పరిస్థితులు యాకోబు జీవితంలో. ఆ సంధ్యావేళ ఇదిగో సూర్యుడు అస్తమించినట్లుగానే మా పితరుల దేవుడు నా జీవితంలో ఏమైనా అస్తమించాడా? దూరం అయిపోయాడా? కంటికి కరువయ్యాడా? రేపు ఉదయం నాతో బయలుదేరతాడా లేదా? మా పితరులతో చెప్పిన వాక్యాలు నా జీవితంలో ఏమైనా నెరవేరుతాయా లేదా నాకేమైనా పర్సనల్గా ఏమైనా చెప్తాడా లేదా? అన్ని ప్రశ్నలే.
ఒక చిన్న రాయిని తల కింద పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ మా తాతతో చెప్పాడంట నక్షత్రాలా చేస్తానని. ఇక నేనేమో అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు వంటి వలె, పిల్లలను పోగొట్టుకున్న సింహం వలె ఇక నేనేమో ఒంటరిగా నిలబడి ఉన్నాను. మా తాతతోనేమో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని చేస్తానని మా పితరుల దేవుడు ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేశాడట, చెప్పాడట. మా నాన్నతో మా తాతతో కూడా ఆయన తోడై ఉన్నాడట. నేనేమో మా నాన్న మోసం చేశాను, మా అన్నను మోసం చేశాను. నా జీవితమే, నా బతుకే ఏ దరిద్రపు పరిస్థితుల్లో, ఏ చెడ నక్షత్రాన్ని ఆ పేరు ఆ మంత్రసాన్ని నాకు పెట్టిందో, మోసగాడు అని నా బతుకంతా మోసంతోనే మగ్గిపోయింది. ఈ మోసగాన్ని క్షమించగలుగుతాడా? ఈ మోసగాన్ని ఆశీర్వదించగలుగుతాడా? ఈ మోసగాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోనగలుగుతాడా అని తల కింద రాయి పెట్టుకొని అలా ఆకాశం వైపు చూస్తూ అట్లా 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 కన్నీళ్ళ నీళ్లు పెట్టుకొని బాధతో అలా అనుకొని నిద్రపోయాడండి. ఏం చేశాడు చెప్పాలి అందరూ. నిద్రపోయాడండి. ఏమండి, తాత ఆరాధిస్తున్న దేవుణ్ణే కదండి మనవడు ఆరాధించేది. తాతని పిలిచిన దేవుణ్ణే కదండి మనవడు ఆరాధిస్తుంది. తాతకి తోడై ఉన్న దేవుణ్ణే కదా మనవడు ఆరాధిస్తుంది. ఆయన నిన్న, ఈరోజు, రేపు ఒకే రీతిగా ఉండగలిగిన ఒక్కడై ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టు ప్రభుకు గట్టిగా. ఆ రాత్రి యాకోబు దగ్గరకు వచ్చి ఎన్నో గొప్ప విషయాలు చెప్పి చిట్ట చివరి కన్క్లూజన్గా ఒక మాట అంటాడు. యాకోబు, నేను నీకు తోడే ఉంటా, నీ మార్గాల్లో తోడే ఉంటా, నిన్ను మరలా తీసుకొని వస్తా. చేతి కర్రతో దాడుతున్నావు కదా, మహాసమూహముగా మరలా దాటి యువతలకు వస్తావు. నీతో చెప్పిన ఈ మాటలు, ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు నెరవేర్చేంత వరకు నీ చేయి విడువను అని మూల తర్జుమాలో ఉంది. కొట్టుగట్టిగా నిన్ను విడువనని తెలుగులో ఉంది. నీ చేయి విడువను. I do not leave your hand. స్తోత్రం చెప్పు. దాంట్లో పెద్ద అర్థం ఉందండి, పెద్ద అర్థం ఉంది. చెయ్యి, నేను గతంలో కూడా ఒకసారి చెప్పినట్లు గుర్తుంది కొంచెం. చెయ్యి విడువను అని అంటే, ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడంటే మేనమామ ఊరు, వేరే పరదేశానికి, వేరే ఊరు వలస వెళుతున్నాడు. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. కరువు పరిస్థితులా, సమృద్ధి పరిస్థితులా తెలీదు. చేతి నిండా పని ఉంటుందా, ఏ రోజుకి ఆ రోజు కష్టపడాల్సి వస్తుందా తెలీదు. ఈ అబ్బాయి, ఈ పెద్ద ఆయనకి 45 వయసు ఉంది. ఈయనకి ఈ మనిషికి తెలీదు. క్వశ్చన్ మార్క్తో తన యాత్ర ప్రారంభించాడు. ప్రభు అంటాడు, నువ్వు ఏ క్వశ్చన్ మార్క్తో ఎక్కడికి వెళ్తావో నేను కూడా అదే క్వశ్చన్ మార్క్తో నీతో వస్తా. నువ్వు కరువులో ఉంటావా, ఆ కరువులో నేను కూడా పాల్గొంటా. నీవు సమృద్ధిలో ఉంటావా, ఆ సమృద్ధిలో కూడా నేను కూడా పాల్గొంటా. నీవు కన్నీళ్ళలో ఉంటావా, నీ కన్నీళ్ళలో కూడా నేను కూడా పాల్గొంటా. ఎవరు లేరు అనుకోవద్దు. పెళ్ళి కూడా కాలేదు, భార్య పిల్లలు లేరు అనుకోవద్దు. కన్న తల్లిదండ్రుల ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారని అనుకోవద్దు. నువ్వెవ్వరి విషయంలో, దేని విషయంలో బాధపడి, భయపడి, నిట్టూర్పులు విడిచి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన పరిస్థితులు లేదు. నేను నీతో చెప్తున్నా, నీ ప్రతి పరిస్థితిలో నీతో కూడా వస్తా. చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తా. నెరవేర్చే వరకు నీ చేయి విడువను. గట్టిగా దైవజనుడైన మోషేకు కూడా ఇదే క్వశ్చన్ మార్క్. ఎన్ని చెప్తున్నావయ్యా, ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నావయ్యా, ఎన్ని మాటలు చెప్తున్నావయ్యా, ఇదంతా జరిగే పనేనా? సంఖ్యాకాండం 11:23. ఇదంతా జరిగే పనేనా? ఇదంతా అయ్యే పనేనా? ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా అని అనుకుంటుంటే యేసయ్య మోషేతో అంటాడు. అందుకు యేసయ్య మోషేతో ఇలా చెప్పారు, దేవుని బాహుబలము తక్కువేమైనా అయిందా? నా మాట నేను చెప్తూను. ఇదిగో ఈ సెప్టెంబర్ 1వ వారం, మొదటి పునరుద్ధాన ఆరాధనలో నేను చెప్తూ ఉన్నా, చెప్పిన నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నేను నీకు చూపించబోతున్నాను. నేను చెప్పే మాట నీ ఎడల నెరవేరునో లేదో
కళ్ళకు కట్టినట్లు నీకు చూపించబోతున్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నేను చెప్పాను, నెరవేర్చేదను, నెరవేర్చేదను, నెరవేర్చేదను. గట్టిగా ఫస్ట్ వీక్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఏమంటే చివరిగా ఈ మూలవాక్యంలో చివరిగా యెహోషువ 21:44, ది బుక్ ఆఫ్ జోషువ 21:44. చివరి మాట పెద్ద లిస్ట్ ఉంటుంది. చివరి మాట ఇంకొంచెం ముందు అది 21:44. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరేనో. ఆనాడు ఆయన మాటలను నెరవేర్చిన అదే దేవుడు ఈనాడు ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆయన చెప్పబోతున్న ప్రతి మాట మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఆత్మలో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఏ మాట తప్పిపోదు, తప్పిపోదు. ప్రతి మాట ప్రవచనముగా నెరవేర్చబడునుగాక, ప్రతి మాట ప్రవచనముగా నెరవేర్చబడునుగాక. ఆయన చెప్పే ప్రతి మాట నెరవేర్చబడునుగాక. కొట్టు గట్టిగా, నెరవేర్చబడునుగాక. ఏది తప్పిపోయింది లేదు. అసలు ఎన్ని సంవత్సరాల మాటలండి ఇవి? 400 సంవత్సరాల ప్రయాసకు, 40 సంవత్సరాల అరణ్య యాత్రకు, వీటన్నింటి తర్వాత నేను మీకు కనానుని ఇస్తా, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, నేను మీకు నెమ్మదిని ఇస్తా, నేను మీకు సొంత దేశాన్ని ఇస్తా, నేను మీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తా. మీరు నాటని చెట్లను, నాటని ఫలములను మీరు అనుభవిస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్ని చెప్పాడు? ఇదిగో బైబిల్ చెప్తుంది, ఇజ్రాయేలీలకు ఆయన చెప్పిన మాటలలో ఏది. ఎందుకంటే ఆయనకున్న ఒక పేరు ఏంటంటే ఆయన మాట తప్పని వాడు. సినిమా డైలాగ్ కాదు, మాట తప్పం మడిని తిప్పం. సినిమాలకే పనికొస్తాయి అన్నీ. ఓట్ల కోసం రాజకీయ నాయకులకే పనికొస్తాయి అన్నీ. సినిమాల్లో కూడా వాడని డైలాగ్ రాజకీయ నాయకులు వాడతారు. దేనికోసం? వినిపించట్లా. ఓట్ల కోసం. దేనికోసం? ఓట్ల కోసం సినిమా డైలాగులు కూడా పనికిరానంత ఏమంటే డైలాగులు చెప్తాం. మాట మడిం తిప్పం. సినిమా డైలాగ్ కాదండి ఇది నిజమైన మాట. ఈయన నిజమైన వ్యక్తి, నిజమైన శక్తి, నిజమైన దేవుడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాడు. ముఖ్యంగా నెరవేర్చే వరకు చెయ్యి విడిచేవాడు కాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనకు విశ్వాసం ఉండాలి అంతే, మనకు ధైర్యం ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి అంతే. స్తోత్రం చెప్పు. మాట ఇచ్చి చెప్పండి నెరవేరుస్తాడు. మళ్ళీ చెప్పండి. నేను చూపించే ప్రతి దగ్గర కూడా ఈ విషయాలు ఉంటాయి. మాట ఇచ్చి, చెప్పి, నెరవేర్చి, ఇట్లాంటి విషయాలు ఉంటాయి. నేను చూపించే ప్రతి దగ్గర కూడా గమనించాలి. ఏం మాట ఇస్తున్నాడు మనకు ఆయన, ఏమి నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు, మనకి ఏం అవసరం మన ఆత్మీయతలో. కట్టె కొట్టె తెచ్చా ముచ్చటకు 3 మాటలు అంటున్నానే కానీ ముగింపు పరిశుద్ధాత్మ ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. మొదటి విషయం, పాడైన స్థలములను కట్టబోతున్నాడు. నాకు ఆ రిఫరెన్స్ చూపించిన వెంటనే గూస్ బంప్స్ వచ్చినట్లు అయిపోయింది. ఎహెజ్కేలు 36 మొదటి లైను, చివరి లైను. పెద్ద లిస్టులు ఉంటాయి అక్కడ. మీకు సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది అంతా చదువుకుంటూ పోతే. 36 ఆ
కట్టువాడను, పాడైపోయిన స్థలములను కట్టువాడను. కింద చివరిలైన యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చేదను. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. పాడైపోయిన స్థలములను కట్టువాడను. రీకన్స్ట్రక్ట్, రీబిల్డ్, రీపెయిర్ అని కూడా చెప్పుకోవచ్చు. పాడైపోయిన కుటుంబములను కట్టువాడను నేనే. చెప్పు, పాడైపోయిన నీ జీవితమును కట్టువాడను నేనే. కట్టువాడైన నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీతో చెప్తున్నాడు, పాడైన స్థలములలో అనే అనుభవాల్లో నువ్వు ఏమైనా ఉన్నావేమో. ఏమేం పాడై ఉంటాయి? ఇది టిక్ చేసుకోండి, ఏబిసి అన్నట్లుగా. ఎజ్రా 9:9 ఉంటుంది, దేవుని మందిరం పాడైందంట. ఏమైంది చెప్పాలి? దేవుని మందిరము పాడయి, ఆ మందిరములో ఉండే కొన్ని గోడలు కూలిపోయి, మందిరంలో ఉండే ఆరాధన, మందిరంలో ఉండే పరిస్థితులన్నీ చల్లా చెదురైపోయినాయంట. నా వైపు చూడాలి, టిక్ చేసుకుని నా వైపు చూడాలి. దేవుని, ఎందుకంటే చాలా సమయం దాటి వస్తూ ఉంది. దేవుని మందిరం పాడైపోయింది. ఏంటి దేవుని మందిరం? ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆరాధిస్తూ ఉన్న నీవే దేవుని మందిరం. దేవుని మందిరం పాడైపోయిన పరిస్థితుల్లో ఎందుకుంది? మందిరంలో ప్రతి దినము బలులు జరగాలి అని విధి. దేవుని మందిరంలో ప్రతి రోజు శుద్ధీకరణ జరగాలన్నది విధి. దేవుని మందిరంలో ప్రతిరోజు దీపములు వెలుగుతూ ఉండాలి అన్నది విధి. దేవుని మందిరంలో ప్రతిరోజు సముఖపు రొట్టెల మీద ఉన్న రొట్టెలు సవరించబడుతూ ఉండాలన్న విధి. దేవుని మందిరములో ధూపము వేయబడుతూ ఉండాలన్నది విధి. ఏంటి చెప్పండి, ఏం వేయబడాలి? యోవేలు గ్రంథంలో ఉంటుంది, నైవేద్యం పానార్పణం మందిరంలోనికి రాకుండా నిలిచివేయబడింది. నైవేద్యం మందిరంలోనికి రావట్లా, పానార్పణ మందిరంలోనికి రావట్లా. ఆలయమును చీకటి కమ్ముకుంటుంది. ఉన్నత స్థలములపై నడిచే యెహోవా ఉన్నత స్థలములపై నడవటం మానేశాడు. ఇజ్రాయేలు పవిత్ర స్థలములను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితులు. అయ్యా, ఎంతకాలం నీ మందిరానికి దూరంగా ఉంటావయ్యా? అయ్యా, ఇంకెంతకాలం నీ సన్నిధిని విడిచిపెట్టి ఉంటావయ్యా? సన్నిధిలో నైవేద్యము లేదే, సన్నిధిలో పానార్పణము లేదే, సన్నిధిలో ధూపము లేదే, సన్నిధిలో బలులు లేవే. బలిపీఠం మూడబడిపోయిన పరిస్థితులు, గంగాళములో నీళ్లు ఖాళీ అయిపోయిన పరిస్థితులు, ధూపవేదికపై ధూపము లేని పరిస్థితులు. నా దేవుని ప్రియులారా, మోకాళ్ళపై ప్రార్థించి దేవుని సన్నిధిలో సరిగ్గా 1 గంట గడిపి ఎన్ని సంవత్సరాలైందో లెక్కేసుకో. ప్రార్థన 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 ప్రవాహములో మునిగి తేలుతున్న సమస్తులో నీ ఉండి ప్రార్థనా జీవితం కోల్పోయి ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నావా? మందిరం ఎందుకు పాడైంది? ధూపవేదిక మీద ధూపం ఎందుకు లేదు? దీపవృక్షంపై ప్రతిరోజు దీపములు వెలగాలి కదా, దీపములు సవరించబడాలి కదా, ఆత్మ దీపం మందిరములో వెలుగుతూనే ఉండాలి కదా. దీపస్తంభం మీద దీపం ఎందుకు లేదు? దీపస్తంభం తుప్పుపట్టిపోతున్న పరిస్థితుల్లో ఎందుకుంది? ఆత్మ ప్రవాహం నీలో ఎందుకు లేదు? వాక్యపు వెలుగు నీలో ఎందుకు లేదు? కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ వాక్యం నా పాదాలకి దీపం అయ్యా, నా పాదాలకు దీపం నీ వాక్యమయ్యా. దేవుని మందిరానికి దీపము వాక్యమే కదా, దేవుని మందిరానికి దీపం అభిషేకమే కదా. వాక్యము గుండెలో ఎందుకు నిలబడట్లేదు? వాక్యము హృదయంలో మందిరంలో ఎందుకు నిలబడట్లేదు? నా దేవుని ప్రియులరా, బైబిల్ చెప్తుంది, వాగ్దానపూర్వకంగా చెప్తా ఉన్నాడు. ఇజ్రా అంటాడు, పాడైన దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన కృపాద్వారము తెరచాడు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఎక్కడో అన్య దేశంలో, ఎక్కడో అన్య దేశ పర్షియా ప్రాంతంలో, ఇరాక్ ఇరానీ ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో బానిసలుగా వెళ్ళి రోషం కలిగిన భక్తిని అక్కడ కాపాడుకుంటూ
ఎజ్రా, నెహెమ్యా, జకర్యా, హగ్గై, జెఫన్యా, జెరుబ్బాబెలు, యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇంకా మరెంతోమంది గొప్ప గొప్ప భక్తిపరులు, ప్రతిరోజు దానియేలు, ప్రతిరోజు కూడా ఇలాంటి వాళ్ళందరూ ముఖాల మీద ఉండి యెరూషలేము వైపు చేతులెత్తి, మందిరం లేదే, మందిరం ఎందుకండి? ఇజ్రాయిల్ దేవుని ప్రజలు అని అంటూ ఉంటాం. మరెందుకు సార్ అంత కోపం? మరెందుకు సార్ అంత ఉగ్రత? మరెందుకు సార్ అంత రోషం? ఇప్పుడు చూడండి, దేశాలు మట్టి కరిసిపోతూ ఉన్నాయి. ఇజ్రాయిల్ ఎందుకు సార్ అంత రెచ్చిపోతున్నారు అని అంటే, వందల వేల సంవత్సరాలు అయిందండి అక్కడ మందిరం ఆక్యుపై చేసుకొని. ఇజ్రాయిల్కి బలులు లేవు, నైవేద్యాలు లేవు, అర్పణలు లేవు, మందిరం లేక ఒక గోడ దగ్గర, అది అక్కడే ఉంటుంది. ఎజ్రా 9:9 చూడండి, ఎజ్రా 9:9. మాకు ఒక ఆశ్రయం అన్న దగ్గర ఏముందండి? కింద ఫుట్ నోట్లు ఏముంది? గోడ ఏముందాడా? మాకు ఒక ఆశ్రయం ఇవ్వటానికి మీరు కృప చూపారయ్యా, మాకు ఒక గోడని ఇవ్వటానికి మీరు కృప చూపారయ్యా. ఏ ఉద్దేశంతో ఈ మనిషి ఇక్కడ అన్నాడో రాశాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలకి ఆరాధనా స్థలము అని చెప్పబడిన ఒక ప్రదేశం ఉంది అంటే అది ఏంటిది? సొలొమోను కట్టిన ప్రహరీలో మిగిలిన ఒక గోడ. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ, మాకు మందిరం ఇవ్వయ్యా, మాకు మందిరం ఇవ్వయ్యా, మాకు మందిరం ఇవ్వయ్యా. వాళ్ళకు మందిరం లేదండి. ఇదిగో ఆయన నిన్నే తన మందిరంగా మార్చుకున్నాడు. కానీ నువ్వెలా ఉంటున్నావు? మందిరంలో ఉండాల్సినవి ఉన్నాయా? జరగాల్సినవి జరుగుతున్నాయా? మందిరంలో స్తుతి అర్పించబడుతుందా? మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయా? గుండె మీద చేసుకొని మీరు మాట్లాడు, మీకు చెప్పుకోండి. స్తుతి నైవేద్యం జరుగుతుందా? స్తుతి జరుగుతుందా? వేకువ స్తుతి జరుగుతుందా ఈ మందిరంలో? సమూయేలు మందిరంలో దీపం ఆరకుండా కాపలాగా ఉన్నాడు. ఇంత వయసులోనే మందిరంలో దీపం ఆరిపోకుండా కాపలాగా ప్రతి క్షణం కాచుకుంటూ ఉన్నాడు. అంటే చిన్న కుర్రాడు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళ భక్తి జీవితం చేస్తున్న మనం, ఇదిగో ఈ మందిరంలో దీపం వెలుగుతుందా? దీపం వెలుగుతుందా? స్తుతి నైవేద్యం అర్పించబడుతుందా? వ్యక్తిగత ప్రార్థనలో ధూపవేదికపై ధూపం వేయబడుతుందా? దీపాలు సవరించబడుతూ ఆత్మదీపం వెలుగుతుందా? వాక్యపు వెలుగులో దీపం బాగానే ఉందా? రొట్టెలపై అపోస్తలుల బోధ అనే రొట్టెలు, సముఖపు రొట్టెలపై ఆ 12 రొట్టెలు సవరించబడుతున్నాయా? అపోస్తలుల బోధ అని చెప్పబడిన ఆ బోధలో నీ జీవితం నిలదొక్కుంటున్నావా? ఏదో కొంచెం బాధపడి ఒక చిన్న హెచ్చరిక ఇస్తేనే మందిరం విడిచిపెట్టిపోయే పరిస్థితుల్లో, బలహీనతల్లో ఒక విశ్వాసం ఉన్నాడు అంటే, కొత్తగా వస్తున్నవాడా? పాతగా నాటబడినవాడా? నాటబడ్డావా? కుండీలో మొక్కవా? నాటబడిన మొక్కవా? కుండీలో మొక్కని ఇష్టం వచ్చిన దగ్గరికి అటు ఇటు మార్చవచ్చు. కీర్తనాకారుడు అంటాడు, నేను మందిరములో నాటబడిన మొక్కని. ఏంటి చెప్పండి? నాటబడిన మొక్కవా, కుండీలో మొక్కవా? ఎజ్రా కంటి నిండా నీళ్ళు పెట్టుకోండి, మందిరం పాడైందయ్యా, నా మందిరం పాడైంది. మన పూర్వీకులందరూ మందిరం కట్టుకోవడానికి చిన్న ద్వారం తెరవబడితే బాగుండని ఆశపడితే, ఒక రాజు, కోరేష్ అనే ఒక రాజు ద్వారా దేవుడు ద్వారాలు తెరిస్తే ఇమ్మీడియట్గా ఉన్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ వదిలేసి మందిరం పని చేయాలి, మందిరం కట్టాలి, మనకు మందిరం కావాలి అని చెప్పే దర్శనముతో మన పూర్వీకులు బయలుదేరుతూ, ఇదిగో ఎజ్రా ఇక్కడ అంటాడు, పాడైన మందిరాన్ని, మందిర స్థలాల్ని మేము కట్టుకోవడానికి మాకు ఒక గోడ ఇచ్చావు, మాకు ఒక ఆశ్రయం ఇచ్చావు, మాకు ఒక నేడిచ్చావు, నీ కృప ద్వారా నీ కార్యాలు జరిగాయని కృతజ్ఞత చెబుతాడండి. దేవుని ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, ఏ స్థితిలో నీవు ఉన్నావో నీకు తెలియాలి. కానీ ఆయన చెప్తున్నాడు, పాడైన నీ మందిరమును ఆయన కట్టబోతున్నాడు. గట్టిగా. ఇంకొకటి, పాడైన కుటుంబం, గుడారం. ఎక్కడది? అపోస్తుల కార్యాలు 15-17. అపోస్తుల కార్యాలు 15-17. పడిపోయిన దావీదు గుడారం, దాని పాడైన స్థలము, అది గుర్తుపెట్టుకోండి. దాని పాడైన స్థలమును తిరిగి కట్టి
ఎప్పటి నుంచో నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూనే వస్తున్నాడు. నా వైపు చూడండి, పాడైన కుటుంబాలు. అదొక బాధ అండి. వేలెత్తి చూపించడం కాదు, నాకు అట్లా అలవాట్లేదు, కానీ కుటుంబములు పాడవుతూ ఉన్న పరిస్థితులు, కారణాలు ఏంటివని నాకు తెలియదు. పాడవ్వకూడదు అని ప్రతిరోజు ప్రభు దగ్గర, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. పాడవుతున్న కుటుంబాలు, పాడైన కుటుంబాలు. మీకు పెద్దగా కొంతమందికి, మీలో కొంతమందికి పరిచయము చేయాల్సిన అవసరం లేని వ్యక్తి దావీదు. నిన్ననే నా తోటి సేవకుడు నేను కూడా దావీదు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. రాత్రి కూడా కొన్ని విషయాలు చెప్పా దావీదు గురించి. రాత్రి శుద్ధీకరణ కూటంలో కూడా కొన్ని విషయాలు చిన్న విషయం చెప్పా. పాడైపోయిన దావీదు గుడారం, పాడైపోయిన దావీదు కుటుంబం ఎందుకు పాడైంది? నోటితో కూడా చెప్పలేని కార్యాలు దావీదు కుటుంబంలో, అన్నదమ్ముల మధ్యలో, అన్న చెల్లెళ్ళ మధ్యలో, ఏమండి తల్లి పిల్లల మధ్యలో చోటు చేసుకున్నాయి. పాడైపోయిన దావీదు కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో మనస్పర్ధలు, కుటుంబాల్లో విభేదాలు, కుటుంబాల్లో వేరియేషన్స్, పార్షాలిటీ, పక్షపాతం. ఏమండి పై పెదవులతో సంతోషంగా మాట్లాడుతున్నట్లు అనిపించిన హృదయములో ఒకరంటే ఒకరికి సరైన అభిప్రాయం లేక, దేవుని ప్రజల కుటుంబాలు అలా ఉండవచ్చునా? దేవుని ప్రజల కుటుంబాలు చెదరిన వాటిగా ఉండాలన్నదా? చెదరిన గొర్రెలను పోగు చేయువాడను నేనే అని బైబిల్ చెప్తుంది. ఏంటి చెప్పండి? సరే, యేసయ్య చెదరిన ఇజ్రాయేలీలను, చెదరిన గొర్రెలను పోగు చేయువాడు. ఏం చేయవాడు చెప్పండి? పోగు చేసి ఒక చోట ఒక కుటుంబంగా కట్టి, ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి పోగు చేసి పెడితే మనంతట మనమే చెదరగొట్టుకుంటున్న పరిస్థితులు. ఎందుకని కుటుంబములు చెదరిపోతూ ఉన్నాయి? ఏమండి, అత్త కోడలకి పడదు, అత్త అల్లులకి పడదు, ఇంకా కొన్ని కుటుంబాలు తల్లిదండ్రులకి పిల్లలకి పడదు. చెప్పండి, నేను మిమ్మల్ని అనట్లేదు కదా, బ్లెస్ ఇది ఊరికే విషయాలు చెప్తున్నా అంతే. ఏమండి, ఒక సమాధాన స్థితి కుటుంబములలో ఉండాలి అన్నది దేవుని కోరిక. ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన గుడారమును, దాని పాడైన స్థలములలో నేను తిరిగి కట్టేదను. చెప్పు గట్టిగా. పాడైపోయిన కుటుంబములను ఆయన కట్టునుగాక, నా దేవుడు కట్టునుగాక. చదరిన కుటుంబాలను పోగు చేయునుగాక. కుటుంబాలు చోటు చేసుకునే అసమాధానం తొలగిపోవునుగా. గట్టిగా చెప్పు. అసమాధానం తొలగిపోవునుగాక. మనస్పర్ధలు తొలగిపోవునుగాక. విభేదాలు తొలగిపోవునుగాక. గొడవలు తొలగిపోవునుగాక. భేదములు తొలగిపోవునుగాక. ప్రేమ కలుగునుగాక. సమాధానం కలుగునుగాక. శాంతి కలుగునుగాక. నెమ్మది కలుగునుగాక. సంతోషము కలుగునుగాక. ఐక్యత కలుగునుగాక. మన పొరపాట్లు లేవంటామా? అది మీరే ఆలోచించుకోవాలి. చెదరిన లేకపోతే పాడైన దేవుని మందిరం ఆయన కడతాడు. పాడైన దావీదు గుడారం ఆయన కడతాడు, బాగు చేస్తాడు. పాడైన సంఘమును కూడా ఆయన కట్టగలడు. యెషయా 44:26 44:26 యూదా నగరులు కట్టబడిననియు దాని పాడైన స్థలములను బాగు చేయువాడు నే. స్తోత్రం చెప్పండి, నేడుగా చెప్పాలి. యూదా నగరులు, యెరూషలేము నగరులు, ఇవన్నీ కూడా సంఘము కూడా ఒకరితో ఒకరు ఐక్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఏమండి కౌగిలించుకుంటాం. ప్రేమ కౌగిలేనా? పలకరించుకుంటాం. ప్రేమ పలకరింపేనా? ఇదిగో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. ఒకరి స్థితిని బట్టి, ఒకరి భక్తిని బట్టి, ఒకరి అనుభవాలను బట్టి, ఒకరి ఆత్మీయతను బట్టి ఒకరినొకరు చులకనగా చూసుకుంటే సంఘాలు ఉండలేవు, సంస్థలు ఉండలేవు, సేవ ఉండదు.
సంఘాలు యెరూషలేమని చెప్పబడే దేవుని ప్రజలు ఎవరు సంఘాల్లో నిలకడగా ఉండరు. మనకంటూ ఒక ఉపదేశం ఉంది, మనకంటూ ఒక కట్టడి ఉంది, మనకంటూ ఒక నియమం ఉంది, మనకంటూ ఒక ఐక్యత ఉంది. ఏముంది? గట్టిగా గట్టిగా ఐక్యంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా, మనకంటూ ఒక ఐక్యత ఉందండి. ఐక్యత ఉండాలి, ఆ స్థితికి ఎదగాలి. వర్తమానాల ద్వారా ఇదిగో నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నేనే నా సేవకుని మాట, నా సేవకుని ద్వారా నేను పలికిస్తున్న నా మాట నేనే నెరవేరుస్తాను. చెప్పు గట్టిగా. సంఘములు ఐక్యత కలుగునుగాక, సంఘములు ఐక్యత కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. లేకపోతే ఏమవుతాయో ఇంక చెప్పుకుంటూ వెళ్తే ఇక మీరు ఇక్కడే కూర్చుంటారు. ఐక్యత లేకపోతే దేవుని సన్నిధికి ప్రార్థనలు వెళ్ళవు. ఐక్యత లేకపోతే మన జీవితాలు అర్పణగా దేవుని సన్నిధిలో అర్పించబడలేవు. ఇద్దరు కయ్యను హేబేలు ఇద్దరు అర్పణలు తీసుకొస్తున్నారు, కానీ కయ్యను మనస్సులో మాత్రం ఐక్యత లేదు. అర్పణలు తెస్తున్నాడు కానీ ఐక్యత లేదు. అర్పణ కయ్యను దేనికి నాన్న? దేనికి? ఐక్యత లేని అర్పణ దేనికమ్మా? ఐక్యత లేని కానుక, ఐక్యత లేని అర్పణలు దేనికి? ఐక్యత లేని ఏమండి? ఐక్యత లేని నైవేద్యాలు, ధూపములు దేనికి? కయీన్ ఒకరోజు ఐక్యతల చిట్ట మన ద్వారానే సన్నిధి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆ మనిషి. హేబేలు ఎవరి ద్వారా? కయీను ద్వారా. ఎవరి ద్వారా చెప్పాలి? కయీను ద్వారా సన్నిధి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తగునా అన్నట్లు మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన పరిచర్య ఆయన చేసుకుంటూ. నానా హేబేలేడమ్మా, హేబేలేడి మందిరంలో కనపట్లేదు. హేబేలేడి తనంతట తాను చేసుకున్న దానికి ఏమైనా ఖాళీ అయిపోయాడా? కాదు. నీ ద్వారానే కదా వెళ్ళిపోయాడు. హేబేలేడమ్మా అని అడిగితే నేను కాపలాదారున్నా అనే క్వశ్చన్ నీలో ఉన్నప్పుడు ఆ కాపలాదారుని కాదు కదా అనే ఉద్దేశంతో నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. నాకెందుకు నా తమ్ముడితో నేను కాపలాదారున్నా అని అన్నోడివి, నాకెందుకు నా తమ్ముడు భక్తితో నా భక్తి నేను చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కదమ్మా. అనుకోలా. మొత్తానికి అది చెప్పి ఇది చెప్పి అది చేసి మొత్తానికి ఖాళీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాడే కానీ బైబిల్ చెప్తుంది ఎక్కడా నిలకడలేడండి భూమి మీద. ఆయన ఏ మందిలో నిలకడగలేడు. ఆయన ఏ మందిలో నిలకడగలేడు. ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఏ మందిరం హెబ్రోన్లో, పెంతెకోస్తులో, బైబిల్ మిషన్లో, ఇండిపెండెంట్ సేవకుల దగ్గర, కల్వరి ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎటు తిరిగినా కూడా, వారానికి ఒక మందిరం తిరిగినా, నెలకు ఒక మందిరం తిరిగినా, ఎక్కడ కూడా ఆ అబ్బాయి నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఆ శాపం వెంటాడుతూ ఉంది, ఆ దురాత్మలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పాపం భరించలేనంత భారంగా అతని భుజముల మీద ఉంటే దేశ దిమ్మరిగా తిరిగి చిట్ట చివరికి ఆ బోధలు ఈ బోధలు, ఆ మాటలు ఈ మాట, ఆ ప్రసంగాలు ఈ ప్రసంగాలు విని చిట్ట చివరి భ్రష్టుడైపోయాడు. ఏది ఫాలో చేయాలో అర్థం కాక, ఏది అనుసరించాలో అర్థం కాక, ఏది అనుసరించకుండా పోయాడు. ఏమయ్యాడు? ఏది అనుసరించాలో అర్థం కాక ఏమీ అనుసరించకుండా పోయాడు. దానికి కారణం యూనిటీ లేకపోవటం. ఏం లేకపోవటం? చెప్పాలి గట్టిగా. ఐక్యత లేకపోవటం. దేవుని ప్రియులారా, సంఘములో నా ప్రభు ఒక నూతన ఐక్యత కలిగించబోతున్నారు. పాడైన వారిని బాగు చేయబోతున్నాడు. పాడైన స్థలములను బాగు చేయబోతున్నాడు. ప్రభు తన దక్షిణ హస్తము చాపునుగాక. సంఘములో పాడైన ఐక్యత మరలా ఐక్యపరచబడునుగాక. సంఘములో పాడైన ప్రేమ మరలా తిరిగి పుట్టునుగాక. పాడైన సమాధానం తిరిగి పుట్టునుగాక. అందరూ నోట్లో రాట్లా. ఏమండి? స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పు. పాడైన మందిరం అని చెప్పబడే నీ భక్తి, పాడైన కుటుంబం, పాడైన ఐక్యతను ఆయన బాగు చేయునుగాక. ఇదిగో చెప్తున్నాడు, ఆయన నీ జీవితాల కార్యం మొదలు పెట్టాడు. నెరవేర్చే వరకు నిన్ను విడువడు. 2 ఎండిన చెట్టును వికసింప చేయగలడు. ఇదిగో చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్పాలందరూ, ఖచ్చితంగా
నెరవేరుస్తాడు. సబ్జెక్ట్ ఏంటి? రెండు ఒకటే. చేస్తాడు, నెరవేరు, రెండు ఒకటే, కానీ సబ్జెక్టు నెరవేరుస్తాడు. అందరు చెప్పండి, చెప్పాలి. వెరీ గుడ్. అదే హెచ్కేల్ పుస్తకం 17:24. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, నేను చెప్తాను ఇక్కడ ఒకటి, దాన్ని మాత్రమే చివరి 2-3 లైన్లలో నేను చదువుతున్నాను. పెద్ద లిస్ట్ ఉంటుంది, చివరి 2-3 లైన్లలో నేను చదువుతున్నాను. మీరు చూడండి. ఎండిన చెట్టును వికసించున్నట్లు చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చాను, నేనే దాన్ని నెరవేరుస్తాను. స్తోత్రం చెప్పు. ఎండిన చెట్టు, నా వైపు చూడాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎండిన చెట్టు. ఇప్పుడు ఈ చెట్టు ఎండింది అని అంటే గతములో బాగుంది అని అర్థం. ఎందుకంటే ఇది చెట్టు, ఇట్స్ నాట్ ఎ ప్లాంట్. ఇది ప్లాంట్ కాదు, మొక్క కాదు. ఇట్స్ నాట్ ఎ సీడ్. ఇది విత్తనము కాదు, ఇంకా మొక్క కాదు. ఇది ఒక చెట్టు ఎండిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎండిపోయింది అని అంటే గతంలో బాగుంది అని అర్థం, గతంలో బాగా బతికింది అని అర్థం. భక్తిలో, పరిశుద్ధతలో, యథార్థలో, ఉపదేశములో, కృపలో, అభిషేకంలో గతంలో బాగుంది. చెప్పానా ముందే? ఆత్మీయతలో గతంలో బాగుంది, ఆర్థికంగా గతంలో బాగుంది. పొలమా, పని, వ్యాపారం, ఉద్యోగమా, వాచ్ బిజినెస్, ఏదైనా గతములో బాగుంది. ఇప్పుడు ఈ చెట్టు ఎండిపోయిన పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఈ చెట్టుకి సీజన్స్ అర్థం కావట్లా, ఈ చెట్టుకి ఋతువులు అర్థం కావట్లా. ఆమేన్ చెప్పాలి. ఈ చెట్టుకి దేవుడు నడిపే మార్గాలు, దేవుడు చూపించే దారులు, దేవుడు పెంచే విధానం ఈ చెట్టుకి అర్థం కావట్లా. ఒకరోజు ఎండిపోయింది, ఒకరోజు ఒంటరైపోయింది, అలోన్. ఒకరోజు ఎవరు లేక, ఒక్క చిగురు లేక, ఒక్క ఆకు లేక, ఒక పండు లేక, ఏమండి, ఒక పచ్చదనానికి సంబంధించిన ఏ సూచన లేక ఒకరోజు ఎండిపోయింది. గతంలో బాగా బతికామండి. వైజాగ్లో ఒక తల్లిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పాపం ఇప్పుడు ఎలా ఉన్నారో తెలీదు. అసలు వాళ్ళ సొంత ప్రాంతమే వదిలేసి వైజాగ్ వచ్చిన పరిస్థితులు, బాగా మంచిగా బతికిన 10 మందికి దానం చేసిన కుటుంబాలు. గతంలో బాగుందండి, గతంలో బాగున్నామండి, గతంలో బాగా బతికామండి, గతంలో బాగున్నామండి, గతంలో అన్నీ బాగున్నాయండి. గతంలో ఇల్లా, స్థలమా, పని, గతంలో బాగుందండి. ఒకరోజు ఎండిపోయిన పరిస్థితులు, ఇప్పుడు బాగోలేని పరిస్థితులు, ఇప్పుడు గడ్డు కాలం నడుస్తున్న పరిస్థితులు, ఇప్పుడు ఒక అన్సీజన్గా అనిపిస్తున్న పరిస్థితులు. ఓవైపు ఆత్మీయత, మరోవైపు ఆర్థికత, కుటుంబం, పిల్లలు ఎదిగి చేతికి వస్తున్నారు. ప్రతి క్షణం టెన్షన్, ప్రతి క్షణం బాధ, ప్రతి క్షణం భారంగా, ప్రతి రూపాయి లెక్కేసుకోవాల్సిన పరిస్థితులు. ఒకప్పుడు లెక్కేంలే, ఏం వస్తున్నాయి, ఏం పోతున్నాయి, ఏం లెక్కలేవు, ఏం దాస్తున్నాం, ఏం ఖర్చు పెడుతున్నాం, లెక్కలేం లేవు. ఒకరోజు లెక్కలేసుకోవాల్సి వస్తుంది, ఒకరోజు ప్రతి రూపాయి కొలుచుకోవాల్సి వస్తుంది, ప్రతి ముద్దకి సమాధానం చెప్పాల్సి వస్తుంది, తినే ప్రతి ముద్దకి. ఈ చెట్టుకి సీజన్ అర్థం కావట్లా. కొన్ని చెట్లు ఉంటాయండి, సమ్మర్ వచ్చింది అని అంటే చెప్పాలి, ఏమవుతాయి? ఎండిపోతాయి. ఏమవుతాయి? పండ్ల చెట్లే. సమ్మర్ వచ్చింది అని అంటే ఏమవుతాయండి? చెప్పాలి. అసలు ఒక సీజన్ అనేది ఉంటుంది, ఆకులు రాలే సీజన్. ఏ సీజన్? ఆకులు రాలిపోయే సీజన్, చిగురు పెట్టని సీజన్, ఎండిపోయే సీజన్. పిచ్చిది పాపం, నీళ్ళు అందట్లేదేమో అనుకుంటుంది. చెట్టు కదా, వేర్లు మాత్రం తేమను అందుకోలేవా? నువ్వేమన్నా మొక్కవా? తేమ లేని దగ్గరే ఇంకా వేర్లు ఉండటానికి.
చెట్టువు కదా, వేర్లా మాత్రం తేమను అందుకోలేవా? అందుతానే ఉంటాయి. నీ ప్రార్థనకి, నీ పరిశుద్ధ జీవితానికి, నీ పరిచర్యకి ప్రతిఫలం ఏమి లేదా? అందుతానే ఉంటుంది. దేవుడు ఆ చెట్టుని ఎదిగించాలి, మరలా నూతన పరచాలి అని ఆలోచించే ఆలోచనలు పసిగట్టగా, సీజన్ పసిగట్టగా, అరే ఇది ఒక సీజన్ కదా, ఒకరోజు నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి కదా, కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా, కొన్ని ఆత్మీయతలు నేర్చుకోవాలి కదా. ఎప్పుడు సమృద్ధి ఉంటే ఆకలి విలువేం తెలుస్తుంది. ఎప్పుడు పచ్చగా ఉంటే ఒంటి నిండా గాయాలు ఉంటాయి చెట్టుకి. ఎందుకు? ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు పండ్లతో ఉందనుకోండి, ఎప్పుడు రాళ్ళ దెబ్బలు ఏమండి, అప్పుడప్పుడు ఎండిపోతేనే కదా ఇంకా చూడరు దాని వైపు. అప్పుడప్పుడు ఎండిపోయిన స్థితిలోనికి, ఏమీ లేని స్థితిలోని, ప్రశ్నార్థకమైన స్థితిలోనికి వెళితేనే కదా మనం వేసిన రాళ్ళన్నీ ఫలించినాయి. రబ్బాయి, చెట్టు ఫలించే సంగతి తర్వాత కానీ మన రాళ్ళు మాత్రం ఫలించినాయి. మనం వేసిన నిందలన్నీ ఫలించినాయి. మనం పెట్టిన దిష్టి అంతా ఫలించింది. మనం దుమ్మెత్తి పోసిన శాపాలన్నీ ఫలించినాయి. అభివృద్ధిని ఓర్చలేక, ఆత్మీయతను ఓర్చలేక, పరిచర్యను ఓర్చలేక, భక్తిని ఓర్చలేక, పరిశుద్ధతను ఓర్చలేక, దేవుని ఆశీర్వాదాన్ని ఓర్చలేక ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలన్నీ కూడా ఫలించినాయి రబ్బాయి అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు దేవుడు మరలా నూతన చిగురు పుట్టించటానికే కాస్తంత ఎండిన స్థితికి అప్పగించాడని. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. దేవునిపై ఆధారపడటం మరలా ప్రారంభించడానికి, దేవుని వైపు చూడటానికి మరలా ప్రారంభించడానికి, దేవుణ్ణి చూసి అట్లా ప్రార్థన చేసుకోవడానికి మరలా ప్రారంభించడానికి. ఎందుకంటే ప్రార్థన ఉన్నదిగా, అభివృద్ధి ఉంటే ప్రార్థన ఉన్నదిగా, మందిరం ఉండదుగా. ఏమండి, ఇప్పుడు పనులు ఉండాలి. ప్రభువా మీ ప్రజలకి చేతి నుండి పనులు ఉండాలయ్యా. ఏముండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ మీ ప్రజలకు చేతి నిండా పనులు ఉండాలయ్యా. మేం పిచ్చోళ్ళం, నాకు తెలియలే అప్పట్లో. చేతి నిండా పనులు ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తే ఈ చేతి నిండా పనులు సండే కూడా రాకుండా చేస్తున్నాయి. ఏమండి, ఆదివారం కూడా ఈ చేతి నిండా పనులు సండే కూడా రాకుండా చేస్తున్నాయి. ఎందుకట్లా? చేతి నిండా పనులు ఉండాలి మీ ప్రజలు. దేవుని ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ఆ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే తీసేస్తాడు దాన్ని. ఇప్పుడు ఒక తలాంత ఇచ్చాడు, ఆ ఒకటి ఇప్పుడు రెండు తీసుకున్నాడు, 4 చేశాడు. ఒకటి తీసుకుని 2 చేయడానికి ఏమి నీకు? ఏమండి, 2 తీసుకున్నాడు 4 చేసినప్పుడు, ఒకటి తీసుకున్నాడు 2 చేయడానికి ఏమి నీకు ఒలుబరు? 5 తీసుకున్నాడు 10 చేశాడు, ఆయన బిజినెస్ అయింది. 2 తీసుకున్నాడు 4 చేశాడు, ఈయన పని పాటలు ఈయనవి. మరి 1 తీసుకున్నాడువి 2 చేయొచ్చు కదా. నువ్వు తీసుకెళ్ళి గుంత తీసి పాతి పెట్టేశాడు. ఏమైంది? యజమానుడు వచ్చాడు, ఎందుకు ప్రయోజనకరంగా లేకపోయేసరికి ఆ తలాంతు తీసుకొని 10 తలాంతులు కలిగిన వాడి చేతిలో పెట్టాడట. ఏం చేశాడు చెప్పాలి. యోబు అంటాడు, నాశనానికి సిద్ధమైన వాళ్ళందరి దీవెన నా తల మీదకి వచ్చింది అంటాడు. అందుకే యోబు ఆస్తి, సంపద, దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదం ఆ ఊజు దేశము మొత్తం ప్రాచుర్యం పోయిందండి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ ఊజు దేశము మొత్తం ప్రాచుర్యం పొందింది. దానికి కారణం దేవుని ఆశీర్వాదం కుటుంబం మీద. ఒకవైపు దేవుని ఆశీర్వాదం, మరోవైపు ఆ దేవునికి దూరం అయిపోతూ దేవుడిచ్చిన ఆశీర్వాదమే తింటూ దేవునికి దూరం అయిపోయే వాళ్ళ ఇంకా వద్దులే, వీళ్ళకి ఆశీర్వాదం వద్దులేని దేవుడు ఖాళీ చేసిన దీవెన కూడా యోబు తల మీదకి వచ్చింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక ఆయన అనుకున్నాడట, ఇదే గ్రహించక, ఇవన్నీ అర్థం కాక, ఎండిన ఈ సీజన్స్ అర్థం కాక, ఎండిన చెట్టు అయిపోయాను, ఇంక నాకు ఫలాలు లేవు, ఇంక నన్ను ఊరు చూడరు, ఇంక నన్ను ఊరు గౌరవించరు, ఇంకెవరు నన్ను ఎవరు లెక్క చేయరు. 56 యెషయా 56:3 యెషయా 56:3 త్వరగా 56:3 గట్టిగా. షండు నేను ఎండిన చెట్టుని అని అనుకోవద్దు. అక్కడ ఉంటుంది చాలు అదే పాయింట్.
నా వైపు చూడాలి. ఈయన అనుకుంటున్నాడు మనసులో, నేను ఎండిన చెట్టుని ఇంకెవ్వరు చూడలే, ఇంకెవ్వరు పట్టించుకోరలే. అప్పట్లో సంపదలు ఉన్నాయి, ఇప్పుడు ఖాళీ అయినాయి. అప్పట్లో బాగున్నాం, ఇప్పుడు ఖాళీ అయింది. అప్పట్లో ఆ పరిస్థితులు అట్లా నడిచినాయి, ఇప్పుడు పరిస్థితులు ఇట్లా నడుస్తూ ఉన్నాయి. అప్పుడు బాగా విశాలంగా, ఇప్పుడు కొంచెం గడ్డుగా నడుస్తూ ఉన్నాయి. అప్పుడు బాగున్నాం, ఇప్పుడు బాగాలేదు. ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, మీరు ఎండిన చెట్టుని అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎండిన చెట్టుని ఆయన ఈ మాసములో వికసింప చేయబోతున్నాడు. గొడ్డు నీ ఎండిన స్థితిని వికసింప, విశ్వాసంతో ఎండిన వ్యాపారములు వికసించునగాక, ఎండిన ఉద్యోగం వికసించునగాక, ఎండిన చేతి పనులు వికసించునగాక, స్థలములు, పొలములు, పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారములలో నా ప్రభు నూతన మార్పులు కలిగించునగాక. చెప్పు. ఎండిన దాన్ని చిగురింప చేయనుగాక. గట్టిగా ప్రభుకి మరలా నూతన వైభవం నా ప్రభు మీకు అనుగ్రహించుదురుగాక. ఫియర్ నాట్. ఎవ్వరూ కూడా, నేను విశ్వాసంతో చెప్తున్నాను, కొంచెం ఫీలింగ్ 1000-2000 అయినా కూడా ప్రతిరోజు, ఒక 4-5 వేలైనా ప్రతిరోజు జేబులో ఉండే కుటుంబాలు కొందరు, ఇక్కడని కాదు, లేకపోతే ఇంకెక్కడని కాదు, కొన్ని కుటుంబాలు ప్రతిరోజు కూడా చక్కగా 2-3 వేలు జేబులో ఉండి చక్కగా సమృద్ధితో, సరదాగా కొడుకు సరదాగా ఒక 500 జేబులో నుంచి ఎత్తుకొని పోయినా పెద్దగా స్పందించనంత సమృద్ధి. ఏమయ్యో ఒక 500 తీసుకెళ్ళాడు మీ వాడు, కొడుకే కదా పోనీలే, దేవుడు ఇస్తున్నాడు కదా, ఏంటి వన్లే పిల్లలే కదా పోనీలే సరదాగా. ఇంకొక ఆయన ఉన్నాడు, నేనన్నా మొన్న రాజని చెప్పాడు, ఇంకొక ప్రబుద్ధుడు ఉన్నాడంట, చొక్కా ఈడ్చి అట్లా ఎక్కడ కూర్చో మీద వేసుకొని పోయాడంట. ఏదో అడావుడిలో చిన్న పిల్ల పాలు దగ్గర, చిన్న 2-3 ఏళ్ళ చిన్న పిల్ల ఆడుకుంటూ పోయి ఆ చొక్కాలో 500 ఉంటే తీసి సగం తినేసిందంట. వచ్చాడు, చూశాడు. ఆయన డిప్రెషన్ ఆయనకు ఉంటుంది, కానీ కూతురు కదా 2-3 ఏళ్ళ పాలు తాగే పిల్ల కూతురు కదా, ఆ ఆవేశంలో, ఆ స్పీడ్లో చంపగేసి కొడితే ఆ పిల్లకి ఇంకా మైండ్ కదిలిందా లేకపోతే ఊపిరాడలేదు అర్థం కాలేదు, కానీ స్పృహ కోల్పోతే హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోయిందండి. 500 కోసం కూతురుని చంపుకున్నాడు. స్తోమత ఎలాంటిది అయితే 500 ముఖ్యమా, కుమార్తె ముఖ్యమా? పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం కదా. ఆ పిల్లలు లేకే కదా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మొక్కుబళ్ళు మొక్కుని చుట్టూ తిరిగి వస్తున్నారు, ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. ఆ పిల్లల కోసం, ఆ సంతానం కోసమే కదండి ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ఒక్కసారి ఆ బాబుని పాపని ప్రెగ్నెన్సీగా మోసి జన్మ ధన్యం చేసుకోవాలని ఎంతమంది ఆశపడుతూ ఉంటారు. ఏమండి, బయట వాళ్ళైనా మన వాళ్ళు ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. చిన్నపిల్ల 2-3 ఏళ్ళ పాపని చేతులారా చంపేసుకున్నట్లు అయిపోలా. స్తోమత అట్లాంటి డిప్రెషన్లోకి తీసుకొని వెళ్తుందండి. స్తోమత సరిగ్గా లేకపోతేనే కుటుంబాల్లో గొడవలు, ఇంకా ఆస్తుల భారం పెరిగిపోయినా కూడా గొడవలు, మనస్పర్ధలు, ఇవన్నీ కాదు. కానీ ఆయన ఎండిన చెట్టును వికసింప చేయబోతున్నాడు, మరలా నూతన పరచబోతున్నాడు, మరలా వసంతకాలం రాబోతుంది, చిగురు పెట్టు కాలం రాబోతుంది, పిట్టలు కోలాహలం చేసే కాలం రాబోతుంది, పండ్లు సమృద్ధిగా పండే కాలం రాబోతుంది. చూసి నిందించిన వాళ్ళే తల దించుకుందరుగాక, చూసి అవమానించిన వాళ్ళే తల దించుకుందరుగాక, చూసి వేలెత్తి చూపిన వారే నోటి మీద వేలేసుకుందరుగాక. చెప్పు గట్టిగా ప్రభు. ఐగుప్తులో 2 ఉన్నారండి. ఒక ఆయనేమో ఫుడ్ డిపార్ట్మెంట్, రాజుగారికి ఫుడ్ చక్కగా చూసుకోవాలి రాజుగారి దగ్గర. ఒక ఆయన ఏమో డ్రింకింగ్ డిపార్ట్మెంట్, ద్రాక్షారసం విషయమై చక్కగా చూసుకోవాలి, అవసరమైనప్పుడు ఇవ్వాలి రాజుకి, అన్నీ చూసుకోవాలి, క్వాలిటీ, క్లారిటీ, క్వాంటిటీ అన్నీ చూసుకోవాలి. మొత్తానికి ఈ రాజుగారికి తిని తాగి మొత్తానికి ఎక్కడ బెడిసి కొట్టిందో కానీ
విరోచనాలు పట్టుకున్నాయి. ఇంక నాన్ స్టాప్. ఇక ఆయనకి ప్రాణం మీదకి వచ్చి భయపడి కోప్పడి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఎవరిని? వీళ్ళిద్దరిని. తప్పెవరిది అని కాదు, వీళ్ళిద్దరు కావల్లో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలీదు. ఇప్పుడు కుటుంబంలో ఒక్కరు చేసేదాన్ని బట్టి కుటుంబం అంతా అనుభవిస్తుంటుంది. చూసే ఒక్కరు చేసేది. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దోళ్ళు మొత్తానికి ఒక చిన్న పొరపాటు జరిగితే ఫ్యామిలీ మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు బురదలో రాయిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడదా అండి? చెప్పండి. ఇట్రాట్ల వాయిస్ అయ్యగారు పడదా? పడుతుంది. అట్లానే చిన్న పొరపాటు చేసి కుటుంబం అంతా ఎఫెక్ట్ వస్తుంది. ఒకడు తప్పు చేస్తే ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అరే నాకు ఒక్కడు తప్పు చేస్తే, అసలు నేను తప్పు చేయలేదు కదా, ఎందుకు జైలుకి వచ్చా? నేను తప్పు చేయలేదు కదా, ఎందుకు ఈ శిక్ష? బాగానే ఉన్నాను, నేను రాజుగారికి నమ్మకంగా ఉన్నాను, పరిచర్యలో, భక్తిలో, ప్రార్థనలో, ఉపదేశంలో బాగానే ఉన్నాను, డైలీ ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటాను. అర్థం కావట్లా. మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ తిప్పుతున్నాను, అర్థం కావట్లా. ఆ అబ్బాయికి అర్థం కావట్లా. రాజుగారు కావల్లో ఎప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి ఊరేయచ్చు. ఇద్దరిని రాజుగారు ఊరేస్తే ఎందుకు వేసామని అడిగేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో లేరు. ఈ రోజుల్లో నిజంగా తప్పు చేసిన వాడిని కూడా పందిని మేపినట్టు మేపే సమాజం. ఆ రోజుల్లో అట్లా లేదు. ఇద్దరిని లేపేసిన రాజుగారిని అడిగే వాళ్ళు ఎవరు లేరు. కావాలి. అరే యథార్థత కలిగిన వాడు బలి కాకూడదు. ఏంటది చెప్పాలి? యథార్థత కలిగిన వాడు బలి కాకూడదు. నిజ నిరూపణ అయ్యేంత వరకు ఇద్దరిని కావల్లో పెట్టండి. ఇప్పుడు తప్పు చేయని వాడు ఆలోచిస్తున్నాడు, నేను ఎక్కడ తప్పు చేశా? మాట జారానా, చెయ్యి జారానా, నోరు జారానా, ప్రవర్తనలో మార్పు వచ్చిందా, వస్త్రదానంలో మార్పు వచ్చిందా, తలంపుల్లో మార్పు వచ్చిందా? దేవునికి నేను ఎక్కడ దూరం అయ్యాను? ఎక్కడ పరిచర్యకి ఏదైనా అనౌన్స్మెంట్ జరిగితే పరిచర్యకు ముందుంటున్నానే. ఒక్కొక్కసారి సేవకులు ఉపదేశంలో గద్దించినప్పుడు ఏమండి భరించుకుంటూ సహించుకుంటూ పోతూ ఉన్నానే, సరి చేసుకుంటూ పోతూ ఉన్నానే. భక్తిలో పొరపాట్లు, లోపాలు వచ్చాయా? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంటుంటారు పెద్దోళ్ళు. నిజమేనా అది? ఈ జైల్లో మగ్గిపోవాల్సిందని ఇంక నేను, నా పరిస్థితి ఇంతేనా? ఒకవేళ నన్ను ఉరిదీస్తే నా కుటుంబం ఏం కావాలి? నేను తప్పు చేయలేదు కదా. ఇలానే నన్ను తీసుకెళ్ళి ఉరిదీస్తే ఆ నింద, తప్పు చేశాడు అనే మచ్చ మా భార్య పిల్లల్ని వెంటాడుతుంది కదా. కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు, నిద్ర పట్టట్లేదు, అల్లాడిపోతుంది ప్రాణం. నిజమండి. ఒక నిర్దోషి చెరసాల పాలైతే, ఒక నిర్దోషి దేవుని చేత పరీక్షించబడుతూ ఉంటే, ఒక నిర్దోషి ఒక్కొక్కసారి వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉంటే, సేవలో మేమైనా కూడా ఒక్కొక్కసారి నేను కూడా ఆలోచిస్తూ ఉంటుంటా కొన్ని పరిస్థితులను బట్టి, ఏం పొరపాటు చేసాం? మళ్ళీ వెంటనే అసలు సియోను మార్గం అంటేనే మురికి కాలవ గుండా వెళ్ళి సియోను శిఖరం చేరారంట. ఎట్లా చెప్పాలి? యోవాబు వాళ్ళ సైన్యం, దావీదు సైన్యం సియోను శిఖరానికి చేరింది ఏ మార్గం చెప్పాలి? గట్టరని ఇచ్చాడు ఇంగ్లీష్లో. జస్ట్ నీటి కాలువ అని తెలుగులో ఉంది కానీ అక్కడ నీటి కాలువ అని. అది ఏ నీళ్ళు? డ్రైనేజ్ నీళ్ళు. ఏ నీళ్ళు అండి? పై నుంచి వచ్చే డ్రైనేజ్ నీళ్ళు. ఇంగ్లీష్లో మూల భాషలో గట్టరని ఇచ్చాడు. మురికి అనుభవాల గుండా, కొంచెం నిందల అవమానాల గుండా వాళ్ళు నేనేం తప్పు చేశాను? ఇట్లా అంటున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా నిందలేస్తున్నారు, ఇట్లా అవమానిస్తున్నారు. కుమిలిపోతున్నాడని ఎవ్వరికి చెప్పుకోలేక. దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి. ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇతను ద్రాక్ష పళ్ళు చేత్తో పట్టుకొని, కప్పు చేత్తో పట్టుకొని ద్రాక్ష పళ్ళు పిండి రాజుగారికి అందిస్తూ ఉన్నాడు. ఈ డ్రింకింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన యథార్థపరుడు. ఆ ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకొని పెద్ద రాజుగారి ఫుడ్లో 2 చుక్కలు వేసాడు అంతే. పోలియో చుక్కలు. ఏ చుక్కలు చెప్పండి? చెప్పాలి. 2 మళ్ళీ ఎక్కువ వేయాలి, ఆ డోస్ ఎక్కువ అవుతుందని. 2 పోలియో చుక్కలు వేసాడు అంతే. దాంట్లో ఫుడ్లో ఆయన తినే బిర్యానీలో 2 పోలియో చుక్కలు వేసాడు అంతే. ఈ డ్రింకింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉన్నాడు.
ఒక కళ వచ్చింది. ఆ కళలో ద్రాక్షకాయలు పిండేట రాజు చేతికి అందిస్తూ ఉన్నట్లుగా కళ వచ్చింది. వెంటనే మేలుకున్నాడు. అరే ఏంటి, ఉద్యోగం పోయింది కదా, మళ్ళీ ఉద్యోగం చేసే కళ ఏంది? ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే కళలో కూడా నన్ను వదలట్లేదు ఈ రాజుగారు, ఏందిరా బాబు అని అనుకోండి. బాధపడుతూ తిండి తిప్పలేక టిఫిన్ భోజనం మానేసి బాధపడుతూ ఉంటే దైవజనుడు వెళ్ళి దేవుని ప్రజగా దేవుని తరపున ఉన్న ఒక శక్తి కలిగిన యవనస్తుడుగా ఉన్న యోసేపు వెళ్ళి, ఏంటి సార్, ఏంటి సంగతి లేదేం లేదు, చెప్పండి సార్, దేవుడు నాకు కొన్ని కృపలు ఇచ్చాడు, మీ బాధ ఏందో చెప్పండి, నేను తీర్చగలను ఆర్చగలనో లేదో తర్వాత చూద్దాం, మీ బాధ ఏందో చెప్పండి అంటే, ఇదిగో ఇట్లా కళ వచ్చిందయ్యా, ఒక 3 ద్రాక్ష తీగలు అట్లా కనబడ్డాయి, ద్రాక్ష పళ్ళు పట్టుకొని పిండి ద్రాక్ష సార్కి ఇస్తున్నానయ్యా, మా సార్కి ఇస్తున్నానయ్యా అంటే, అప్పుడు యోసేపు భుజమే చేసి బలపరిచి అంటాడు, ఇదిగో మరో 3 రోజుల్లో మీరు రెడీగా ఉండాలి, మరో 3 రోజుల్లో రాజు నీ తలనెత్తబోతున్నాడు, నీ ఉద్యోగము మరలా నీకు రాబోతుంది, నీ ఉద్యోగము నీకు మరలా మరో 3 రోజులు, మరో 3 మరో 3 రోజుల్లో రాజు నీ తలనెత్తబోతున్నాడు, తల దించిన దగ్గరే తల ఎత్తబోతున్నావు, కొట్టు కన్నీరు కార్చిన దగ్గర నవ్వబోతున్నావు, కొట్టు తలనెత్తబోతున్నాడు నీ దేవుడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, మరో 3 రోజులు అద్భుతం చేయబోతున్నాడు, నీ ఉద్యోగం నీకు తిరిగి రాబోతుంది, నీ వ్యాపారం బలం పుంజుకోబోతుంది, నీ పని పాటల మార్పులు రాబోతున్నాయి, అభివృద్ధి ప్రారంభమైంది. మరో 3 రోజులు యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. యోసేపు అంటాడు, 3 రోజులయ్యా, మరో 3 రోజుల్లో ఎక్కడ తల దించుకున్నావో అక్కడే రాజు నేను నిలబెట్టే, తల ఎత్తి చూపి అందరిదిగో కుర్రోడ్లో ఏ తప్పు లేదు అని చెప్పబోతున్నాడు, ఇతడు నిర్దోషి అనే సాక్ష్యం చెప్పబోతున్నాడు. గట్టిగా నీ ఉద్యోగం నీకు మళ్ళీ రాబోతుంది. అద్భుతమైన విషయం అండి. ఇస్కరియోతు యోధా గురించి దీనికి వ్యతిరేకమైన పదం ఒకటి ఉంటుంది, భలే బాధాకరమైన పరిస్థితి. నీ ఉద్యోగం వేరొకడు తీసుకున్నగా కానుంటుంది. కీర్తనల్లోనే ప్రవచనం ఉంటుంది, క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. అది ఇస్కరియోతు యోధా గురించి. యోధా ఉద్యోగం ఏంటంటే ఏమైందండి, నీ ఉద్యోగం వేరొకడు తీసుకున్న పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి గురించి బైబిల్ చెప్తుంది, పోయిన నీ ఉద్యోగం మళ్ళీ నీకు తిరిగి రాబోతుంది. హల్లెలూయా. ఆదికాండం ఎక్కడ 49 నుండి చూడండి, టకటక 9 నుంచి చదవండి, 13 హైలైట్, దట్స్ రైట్. 9 నుండి అది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఏంటి, ఎండిన చెట్టును వికసించేటట్లు చేయగా ఆయన చెప్తున్నాడు, మాట ఇస్తున్నాడు, దాన్ని నెరవేరు. ఇది గుర్తుపెట్టు, దాని పువ్వులు వికసించెను, దాని తీగలు పండి ద్రాక్ష ఫలములాయను, ఫరో గిన్నె నా చేతిలో ఉండిన ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఓకే చెప్పాడు. అప్పుడు యోసేపు అంటాడు, దాని భావం ఇదిగో, ఇదయ్యా 3 తీగలు అంటే 3 రోజులు. ఏంటండి 3 రోజులు, మరో 3 రోజుల్లో ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించబోతున్నాడు. అద్భుతమైన విషయం. అందరూ ఒక్కసారిగా ఏకస్వరంతో చెప్పండి ఆమేనని. అక్కడికి పోయింది ఇప్పుడు దాకా, భలే ఉంది. మళ్ళీ చెప్పండి. అద్భుతమైన విషయం కదా. ఎండిన చెట్టును వికసించేటట్లుగా చేయగలిగిన ఒక్కడై ఉన్న దేవుడు ఆయన. ఆ ఎండింది ఎందుక అని నువ్వు గమనించుకోవాలి, అంతే చాలు.
సీజన్ మారుతుంటాయి. ఏమండి, ఎండిపోయాను కదా నేను ఎండిన చెట్టుని అని అనుకోవాల్సిన పనిలే. ఆయన నిన్ను వికసింప చేయగలడు. సమృద్ధి అయిన ద్రాక్ష ఫలములతో నీ జీవితాన్ని నింపగలడు. స్తోత్రం చెప్పు. ద్రాక్ష అంటే సంతోషం. ఏంటి? ద్రాక్ష అంటే సంతోషం. ద్రాక్ష రసము అంటే సంతోషం. సంతోషాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు అనుగ్రహించునుగాక. మూడవది అద్భుతమైన విషయం. మూడవది, ఈ మాసములో మీరు ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేసుకోవలసిన ఒక ఆయు పట్టు లాంటిది. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు మన మొరవిని ఉత్తరమియగలడు. ఇర్మియా 33:2-3. ఇర్మియా 33:2-3. అదిగో గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి? వర్తమానం చెప్పాలి. పానీపూరి బండ ఏంటని వినపట్లా? గట్టిగా చెప్పండి, గట్టిగా. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. ఏమని చెప్పండి? మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచాలి అని ఆ మాటను నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన ధరించిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గట్టిగా చెప్పు, చేతులూపుతూ నాకు మొర్రపెట్టు. ప్రే టు మీ. నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చెయ్యి, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీ ప్రతి పరిస్థితిలో నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చెయ్యి, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తా. నన్ను అడుగు, మరలా నిన్ను లేవనెత్తుతా. నీకు ఏ ప్రార్థన అవసరత ఉందో నాకు మొరపెట్టు. కీర్తనకారుడు అంటాడు 121 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. వస్తాయి, రాకుండా ఏముండవు, ఉంటాయి. దానిమ్మ పండు కాయ అన్న తర్వాత చేదు తోలు, చేదు పొర ఉంటుంది, తీయటి. వినిపించట్లా, తగ్గింది కదా ఎనర్జీ మీకు ముందే చెప్పాను నేను. అర్ధగంట ముందు ఎవరు, అర్ధగంట వెనక. మళ్ళీ చెప్పండి, అర్ధగంట ముందు, అర్ధగంట వెనక. నేను ఒక సేవకునిగా మంచిగా ప్రార్థన చేసుకొని ఆసక్తి కలిగి నేను మీతో మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు మనసు చంపుకొని ఈ స్థలంలో నిలబడి అలా ఆలోచించకూడదు అనే నిష్ఠతో ప్రభు సహాయం అడిగి హృదయపూర్వకంగా దీవిస్తున్నా. ఏమండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులూపుతూ మొరపెట్టు, నాకు మొరపెట్టు. వస్తాయి, చేదు పొరలు వస్తాయి, తీయటి ఫలాలు వస్తాయి, సంతోషం వస్తుంది. బైబిల్లో ఉంటుంది, ఒక ఆయనకి ఏడుపు వచ్చిందంట, సాయంత్రం దాకా ఉందంట, పడుకొని నిద్రపోయాడంట, ఉదయం లేచేసరికి సంతోషం తలుపు తట్టిందంట. అదే బైబిల్ సారాంశం, దేవుని భక్తుల సారాంశం అదే. ఉండదా దుఃఖము, ఉండదా కన్నీళ్ళు ఉండవు, ఆ శ్రమ ఉండదు, ఆ నష్టం ఉండదు, ఆ బాధ ఉండదు. ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఒక చోట ఉంటుంది, భలే ఉంటుందండి. సీజన్ ఏంటో చెప్పండి, గట్టిగా సీజన్. మీకు చూస్తే అర్థమైంది. యెషయా 46:7 సీజన్. మళ్ళీ చెప్పండి గట్టిగా. నేను చెప్పింది చెప్పండి అందరూ, పురుషులు కూడా. సీజన్. ఇప్పుడు చూడండి, భుజం మీద ఎక్కించుకునే సీజన్, మోసుకొని పోయే సీజన్, తగిన చోట, అనుకూలంగా ఉన్న చోట, మంచి ఏరియా చూసి నిలబెట్టే సీజన్. ఆ చోటు విడవకుండా వీళ్ళు కొంతమంది ఉన్నారట, కొంతమంది నా వైపు చూడండి, కొంతమంది ఉన్నారట,
వీళ్ళు ఒక దాన్ని దేన్ని చెప్పాలి, దేన్ని ఇది ఇక్కడ ఉంది, దాన్ని కొంతమంది మోసుకెళ్తున్నారు. మంచి ప్లేస్ చూసి ఆ ప్లేస్లో పెడుతున్నారు. అది అక్కడనే ఉంటుందంట, ఇంకా అక్కడ నుంచి కదలదంట. అది పొడుపు కథ అనుకుంటున్నారు ఏంటి? పొడుపు కథ కాదండి, ఊరంతా తిరుగుతుంది, మూలన ఉంటుంది, అది కాదు. అది కదలదట, అక్కడే ఉంటుందంట. కొంతమంది దాన్ని మోసుకెళ్లాల్సి వస్తుందట. ఒక మంచి ప్లేస్ చూసి ఆ ప్లేస్లో పెట్టాల్సి వస్తుందట. అది ఇంకా అక్కడ నుంచి కదలదట. ఇంకా రెండు నెక్స్ట్, ఒకడు దానికి, మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఒకడు దాని దగ్గరకు వెళ్ళి దానికి మొరపెట్టినను ఉత్తరం చెప్పదట. ఆ మొరపెట్టేవాని శ్రమ పోగొట్టి ఒక్కడిని కూడా రక్షించదట. ఇదే చేత్రం, ఏమంటారు, చేతకొడు కాదు, పొడుపు కథ. అర్థమైందా? సీజన్ ఏంటి? అది దాని దగ్గరికి వచ్చి మొరపెట్టుకునే వాళ్ళు ఎవరికి ఉత్తరం ఏదంట. మామూలుగా నేను చూసినంత వరకు మొరపెట్టుకునేవాడు ఎవడండి? పేరు చెప్పుకొని చందాలు వసూలు చేస్తారు. ఏమండి, సాయంత్రానికి తాగి తందాలని డీజే పెడతారు. ఇంకెవడండి మొరపెట్టుకునేది? ఆడికి పోయి ఎవరు లేరు. ఈ రోజుల్లో పిల్లకాయలందరూ కూడా అదే పని చేసేది. పిల్లకాయలందరూ కూడా అదే పని, పిల్లకాయలు చేసే పనులన్నీ అదే. అదో దసరా మావుల్లాగా. తప్పది, అట్లా చేయకూడదు. మనం ఎవరి గురించో అనట్లేదులే. కానీ నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటి అని అంటే, మనిషి చాలా సందర్భాల్లో వ్యర్థమైన వాడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. అది కాదు. ఇంకొక వెంట్రుకలు నెక్కబొడుచుకోగలిగిన విషయం చెప్పమంటారా? మనం ఎవరికి ప్రార్థిస్తున్నామో, ఎవరికి మొరపెడుతున్నామో తెలిసి 58:9 ఇదే పుస్తకం, 58:9 58:9 అప్పుడు నీవు నన్ను పిలువగా నేను ఉత్తరం ఇస్తాను, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను అని నీ ప్రక్క నిలబడగలుగుతాను. గొడ్డ జవాబు ఇవ్వని వాని దగ్గర కాదు నువ్వు మొరపెడు. ఉత్తరము ఇవ్వని వారి దగ్గర కాదు నువ్వు మొరపెడుతుంది. పలుకని వారి దగ్గర కాదు నువ్వు మొరపెడుతుంది. వినని కొట్టు జీవంగా వినని వారి దగ్గర కాదు నువ్వు మొరపెడుతుంది. నీవు మొరపెట్టిన మరు క్షణమే నీ ప్రక్క నిలిచి నేనున్నాను అని చెప్పగలిగిన దేవునికి నీవు మొరపెడుతున్నావు. ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. చెప్పు. అర్థమైందా? మొర వినని వాని దగ్గర కాదు నువ్వు మొర పెడుతుంది. ఒకరు మోసుకెళ్లాల్సిన వాళ్ళ దగ్గర కాదు, ఆయన నిన్ను మోయగలిగిన వాడు. ఆమేన్. ముదిమి వచ్చు వరకు సంకనెత్తుకొని మోయగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చెవులు లేనివాడు కాదు ఆయన. నీవు చెప్పిన ప్రతిదీ వినగలిగిన వాడు ఆయన. ఆమేన్. నోరు లేనివాడు కాదు. నీవు అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చుటకు నోరుండి మాట్లాడగలిగిన సర్వశక్తి కలిగిన వాడు. హృదయం లేనివాడు కాదు ఆయన. నీ గుడిలో గూడు కట్టుకుని ఉన్న ప్రతి గుణగణములను గుర్తించగలిగిన వాడు. ఒకసారి కన్న తండ్రి గుర్తించలేకపోవచ్చేమో, వాళ్ళు మనుషులు కాబట్టి. కన్న తల్లి పసిగట్టలేకపోవచ్చేమో, వాళ్ళు మనుషులు కాబట్టి. కట్టుకున్న భర్త భార్య ఆ వేదన చూడలేకపోవచ్చేమో. గుడిలో నరముల్లో ఏమండి బిగపట్టుకొని ఉన్న వేదనను చూడగలిగిన వాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆయన నీ కన్నీళ్లు తుడుచుటకు ఈ సెప్టెంబర్లో లేచి ఉన్నాడు. మొర పెట్టాలి. ఏం చేయాలి? నీకు అవసరమైన అన్నీ రాసుకొని ఈ మాసంలో మొర్రపెట్టు. బైబిల్ అదే చెప్తుంది, నీవు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం. మాట నెరవేర్చేవాడు చెప్తున్నాడు. మాట తప్పేవాడు కాదండి. రాజకీయ నాయకుడు కాదు, ఏమండి ప్రాణము లేనివాడు కాడు.
మాట తప్పేవాడు కాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించును గాక. మాట నెరవేర్చగలిగిన వాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్, హల్లెలూయా. చాలు అని అనిపిస్తూ ఉంది. నేనే పెద్దగా చెప్పాలి, ఒక పావుగంట చెప్పా అంతే. ప్రార్థన చేసుకుందాం. బలారాధన ఉంది, ప్రార్థన చేసుకుందాం.